హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే టూబడీ ట్యూటోరియల్ అనమాట. టూబడీ ఎలా వాడుకోవాలనేసి ఒక ఫస్ట్ పార్ట్ 1 అనమాట. ఇప్పుడైతే మనం టూబడీ యాప్లోకి అయితే వచ్చాం కదా. కింద అయితే చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ మనకి వీడియోస్ అయితే ఉంది కదా. ఇక్కడైతే మనకైతే ఆల్ ఆఫ్ యూ మనం ఏ వీడియో అప్లోడ్ చేస్తామో ఆ వీడియోస్ మొత్తం అనేది ఇక్కడ అప్లోడ్ చేసిన వీడియో మొత్తం స్క్రోల్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడైతే మన వీడియోస్ అయితే స్క్రోల్ చేసుకోవచ్చు అనమాట, ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసాము ఏందనేసి. ఓకే మనం ఎన్ని వీడియోస్ అనమాట, వీడియోస్ చూసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కామెంట్స్ అనమాట. మనకి ఏ కామెంట్స్ వచ్చాయి ఏందనేసి చూసుకోవచ్చు అనమాట. కామెంట్స్ మనకి ఎప్పుడు ఏ కామెంట్స్ వచ్చాయనేసి చూసుకోవచ్చు అనమాట. ఏ వీడియోకి కామెంట్స్ వచ్చాయనేసి మనం వైట్ స్టూడియో లాగా చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అయితే మనం మెల్టన్స్ అనమాట, ఈ ట్యూబడీ మెల్టన్స్ అనమాట. ఫస్ట్ అయితే మనకి 35 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు నా ఛానల్కి, ఇంకో ఛానల్కి. ఈ 35 సబ్స్క్రైబర్స్ ఒక మెల్టన్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ మిల్టన్స్ అయితే ఓపెన్ చేద్దాం అనమాట. ఈ మిల్టన్స్ అనేది మనకు మనకి ఒక గిఫ్ట్, అంటే మనకు ఒక పెద్ద మనకి ఒక బ్యానరు లేదా ఇప్పుడు మనకి ఏదైనా క్రికెట్ లాగా కప్ గెలిస్తే ఎట్లా ఉంటుందో అట్లా అయితే ఉంటుంది అనమాట. ఇది మనకు ఒక సెలబ్రేషన్ చేసుకునే టైంలో ఇప్పుడు మనకు ఒక పోస్టర్ ఇస్తారు కదా, ఆ పోస్టర్ అనేది మనకి ట్యూబడీ అనేది మనకి ఎడిటింగ్ చేసి చూపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే ఇది మనమైతే ఓపెన్ చేద్దాం అనమాట. ఇది చూస్తున్నారు కదా, మనకైతే ఒక కప్పు మనకి ఏదైనా గర్వంగా ఉంది అంటే ఇది ఎట్లాంటి మన మిల్టన్స్ అనేది ట్యూబడీ మిల్టన్ అనేది చూసినప్పుడు మనకి అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యూట్యూబ్ ఐకాన్ అనమాట, పైన చూసినట్లయితే ఛానల్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే యూట్యూబ్ ఐకాన్ 35 సబ్స్క్రైబర్స్, December 16th ఏ డేట్ వచ్చింది కూడా చెప్తుంది అనమాట. అలాగే మనకు ఒక బ్యాడ్జ్ అనేది ఇస్తుంది. ఓకే, అక్కడ చూసుకున్నట్లయితే మన ఛానల్ లోగో, ఒక నేమ్ అనేది ఉంటుందన్నమాట. పవర్ బై ట్యూబడీ అనేది ఉంటుంది. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే సేవ్ దిస్ ఫోటో అని ఉంది కదా, మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. గ్యాలరీలో పెట్టుకొని అలాగే షేర్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని మనం యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో సోషల్ మీడియా పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఇంకా మనం చూసుకున్నట్లయితే మనం ఇది యూట్యూబ్ న్యూస్ అనమాట. యూట్యూబ్ కానీ న్యూస్ అనమాట. ఇది న్యూస్ చూసుకోవచ్చు అనమాట. ఫుల్గా న్యూస్ అనేది వస్తుంది. చూస్తున్నట్లయితే ఫుల్ న్యూస్ అనమాట. ఎనీ టైం న్యూస్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుందన్నమాట. చూస్తున్నారు చాలా అయితే న్యూస్ ఉంటుంది. ఓకే, మీకేమాత్రం ఇది ఫస్ట్ పార్ట్ 1 అనమాట. పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉంటుంది దీని గురించి. ఇక్కడ చూస్తున్నట్లయితే మన ఛానల్ ఆర్ట్, ఛానల్ లోగో అనేది కనపడుతుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ట్యాగ్ ఎక్స్ప్లోరు, టాపిక్ క్లీనర్ ఉంది, టాపిక్ ప్లానర్ అనమాట. ఓకే మనకి అలాగే ఛానల్ ఇది కనపడట్లేదు కొద్దిగా నా ఓకే, ఇది తీసేద్దాము. తర్వాత చూసుకున్నట్లయితే ట్యాగ్స్, కమ్యూనిటీ ఫీడ్బ్యాక్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, అవర్ ఛానల్ని ట్యాప్ చేయగానే ఇక్కడ చూసినట్లు అవర్ ఛానల్ ట్యాప్ చేయగానే మనకి ట్యూబడీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేయబడుతుంది. అప్గ్రేడ్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది మంత్లీ మనకి 190 రూపీస్ అనమాట. తీసుకోగలిగిన వాళ్ళు తీసుకోండి. మన నెక్స్ట్ వీడియో ఏంటంటే అప్గ్రేడ్లో ఎట్లా ఉంటుంది లేదా టాపిక్ ప్లానర్ అవన్నీ ఎట్లా ఉంటుందని చెప్తాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఫస్ట్లో ఎలా వచ్చామో అట్లా అయితే ఒక వీడియో అయితే ఓపెన్ చేసాం. చూస్తున్నారు కదా, మనమైతే ఒక వీడియో అయితే ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 5 రిజల్ట్ అనేది కింద ఉంది చూడండి. 5 గ్రీన్ కలరు, 5 ఎల్లో కలర్స్ పడ్డాయి కదా. ఇది ఎట్లా అనేది ఫుల్ డీటెయిల్ చెప్తాను చూడండి. ఫైన్ టిక్ మార్క్ పడింది. హై రెజల్యూషన్ థంబ్నెయిల్ అనమాట. థంబ్నెయిల్ అనేది హై రెజల్యూషన్లో థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ట్యాగ్స్ అనేది ఇవ్వలేదన్నమాట కరెక్ట్గా. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్ అనమాట. డిస్క్రిప్షన్లో ట్యాగ్స్ ఇవ్వలేదు. టైటిల్ లెంత్ అనేది నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, టైటిల్ లెంత్ అనేది సరిగా బాగా ఇచ్చామన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ట్యాగ్ లిస్ట్ అనమాట. మనమైతే ట్యాగ్ లెంత్ అనేది ఇవ్వలేదన్నమాట. ఓకే, యాడ్ క్యాప్షన్స్ అనమాట. సబ్ టైటిల్స్ అనేది కూడా యాడ్ చేయలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే యాడ్ కార్డ్స్ అనమాట. కార్డ్స్ అయితే మనం యాడ్ చేసాం, ఐ కార్డ్స్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎండ్ స్క్రీన్స్ అనమాట. ఎండ్ స్క్రీన్ అయితే చేయలేదన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడైతే నాకు ఎడిటింగ్ చేసేటప్పుడు కొద్దిగా కనిపించట్లేదు, మీరేం అనుకోకండి ప్లీజ్. ఓకే, ఇలా అయితే యాడ్ ఫేస్బుక్ అనమాట. మనమైతే ఫేస్బుక్ లింక్ అవన్నీ ఏం చేయలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడైతే
ఇక్కడైతే మనం ప్రమోట్ చేసుకోవాలన్నమాట. సజెస్ట్ ట్యాగ్స్ అనమాట. మనమైతే ఏ ట్యాగ్స్ అయితే వాడలేదు. ఇక్కడైతే మనం సజెస్ట్ అని చేసాం కదా, ఇక్కడైతే మనకు 3 అయితే చూపించడం జరుగుతుంది. కాపీ చేసి వీడియో మీరు ట్యాప్ చేసినట్లయితే డైరెక్ట్ వీడియో ఒక ట్యాగ్ లిస్ట్లోకి వెళ్తే వెళ్ళిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, 3 అయితే వచ్చేసాయి అనమాట. ఓకే, ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు ఏదైనా టాపిక్ మీద మీకు ఏదన్నా కావాలనుకుంటే అక్కడ సెర్చ్ చేసినట్లయితే మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఒక 3 ట్యాగ్స్ అనేది. ఓకే, 3 ట్యాగ్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. మీకు కావాల్సింటే సెర్చ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట, కాపీ చేసుకోవచ్చు. ఓకే, దానికి వీడియో కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు, వీడియోలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు, యూఆర్ఎల్ కాపీ చేసుకోవచ్చు, కాపీ టైటిల్ చేసుకోవచ్చు, కాపీ వీడియో మనం మొత్తం చేసుకోవచ్చు, కాపీ డిస్క్రిప్షన్, కాపీ టైటిల్, మొత్తం థంబ్నెయిల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మొత్తం చేసుకోవచ్చు. పైన చూసినట్లయితే షేర్ అని నొక్కినామంటే షేర్ చేసుకోవచ్చు వీడియో ఎవరికైనా. ఆ వీడియో అయితే ఉంది కదా, అక్కడ వీడియో అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనాలిటిక్స్ అనమాట. ఎనాలిటిక్స్లో మొత్తం చూపించడం జరుగుతుంది. టోటల్ వ్యూస్, మనం అబౌట్ వ్యూస్ కంప్లీటెడ్. ఇదైతే నాకు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కొద్దిగా అంటే బ్లర్గా కనపడుతుంది. మీకైతే వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత అయితే బాగా కనపడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యూస్ ఎంతమంది వచ్చారు, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది డిస్లైక్ చేశారు, మనకి కామెంట్స్ 0 కామెంట్సా లేకపోతే మనకి ఏదైనా వచ్చిందా, మొత్తం డీటెయిల్గా ఉంటుందన్నమాట. ఓకే, మీకు ఏమాత్రం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్, టాటా, సీ యూ.